నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 26, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షము. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈ రోజు తిథి పాడ్యమి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము ఆరుద్ర, ఉదయం 8 గంటల 46 నిమిషముల వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 8 గంటల 4 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 34 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 13 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 47 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. జూన్ నెల 26, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, వారిచ్చే ఫలితాలు ఏంటి, గోచార రీత్యా వీరి యొక్క ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు మేషంలోనూ ఉండడం వల్ల మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు. సూర్యుడు బుధుడు 3వ ఇంట సంచారం వల్ల ధైర్యపూరితమైన పనులను చేపడతారు. కుజుడు లగ్నంలో ఉండడం వల్ల శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. శని 11వ ఇంట ఉండడం వల్ల లాభాలు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 12వ ఇంట ఉండడం వల్ల అనుకోని ఖర్చులు మీకు వచ్చే అవకాశం ఉంది. కేతు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రుపక్షం మీద విజయాన్ని సాధిస్తారు. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ రోజు మీరు స్వయంగా తీసుకునే నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి. ధైర్యంగా ముందు అడుగు వేస్తే అవకాశాలు దొరుకుతాయి. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా పట్టుకోండి. ఉద్యోగస్తులైతే కనుక ఉన్నతాధికారుల మెప్పును పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మరి మీకు చెప్పదగిన పరిహారాలు ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేస్తే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సూర్యుడు బుధుడు ఇద్దరు 2వ ఇంట ఉండడం వల్ల వాగ్వైభవము అంటే మీ మాటల చతురత ఎక్కువగా ఉంటుంది. కుజుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల మానసిక అశాంతికి గురయ్యే అవకాశం కనబడుతోంది. శని భగవానుడు 10వ ఇంట సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి కనబడుతోంది. రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక లాభాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు చికాకు కలిగించే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహాలు మీకు ఇచ్చేవి. మరి గోచార రీత్యా ఈరోజు మీరు భావోద్వేగాలతో కూడినటువంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి, కలిసి రాదు. కుటుంబంలో మాటల వల్ల మీకు చిరాకు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారాలలో నూతన వ్యూహాలు అంటే కొత్త కొత్త ప్లాన్స్ అవసరమయ్యే సమయము. చిన్న ప్రయాణాలకు ఇది అనుకూలం కాదు కాబట్టి వాయిదా వేసుకోండి. స్త్రీలు అనవసరంగా భయపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దేని గురించైనా కానీ భయం పోగొట్టుకుని ధైర్యంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శివుడికి బెల్లము నెయ్యి నివేదన చేసుకోండి. పేద పిల్లలకు మీ సాధ్యమైనంత పాలు పంచే అవకాశాన్ని పాలును పంచిపెట్టే ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోనూ లాభదాయకమైన స్థితిలో కనబడుతున్నాడు. సూర్యుడు బుధుడు లగ్నంలోనూ స్పష్టత చాతుర్యము ఇస్తున్నారు. కుజుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల శక్తివంతమైన లాభాలు శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలము. శని 9వ ఇంట్లో ఉండడం వల్ల గురువుతో కొంత
విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. రాహు 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరియర్ మీద మీకు సందేహాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంటి విషయాల్లో కొంత అస్థిరత అనేది ఏర్పడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. గోచారరీత్యా మీకు ఈరోజు మీ ఆశయాల కోసం కనుక ప్రయత్నం చేస్తే ఆశించిన దానికన్నా మెరుగైన ఫలితాలు పొందుతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. అయినప్పటికీ కొంత విభేదాలు కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు మీ ముందు నిలవలేక వెనక్కి వెళ్ళిపోయే అవకాశము లేదా శత్రువులు కనుమరుగయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన ఫలితాలు ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మహావిష్ణువు పూజ చేసుకుని ఆకుపచ్చ వస్త్రాలను ధరించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసుకున్నట్టయితే చంద్రుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల కెరియర్లో పురోగతి కనబడుతుంది. సూర్యుడు, బుధుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చుల మీద జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు 10వ ఇంట ఉండడం వల్ల పురోగతి అంటే ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి కనబడుతోంది. శని 8వ ఇంట ఉండడం వల్ల అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. రాహు 9వ ఇంట ఉండడం వల్ల మత సంబంధిత మార్పులు గోచరిస్తున్నాయి. కేతు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యం పెరుగుతుంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. గోచారనిచ్చే ఫలితాలు కార్యాలయంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపు కనబడుతుంది. వ్యాపారస్తులకు మంచి ఆర్థిక లాభాలు వచ్చే యోగము ఈ రోజు కనబడుతోంది. కుటుంబంలో పెద్దలతో ఓర్పుతో వ్యవహరించండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం చంద్రమసే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు అమ్మవారి ఆలయంలో నారికేళము అంటే కొబ్బరికాయను ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సోమవారం ఉపవాసం ఉంటే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.